ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అపార వైభవాన్ని, అనుగ్రహాన్ని ప్రతి ఇంటికి చేర్చే గృహార్చన కార్యక్రమానికి స్వాగతం. సప్తగిరులపై కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాసమూర్తి వైభవాన్ని, తిరుపతి గృహంలో జరిగిన పూజా విధానాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఎంతో గొప్పదైనటువంటి మహదనుగ్రహంతో ఈ రోజున ఈ ప్రాంతంలో, ఈ గృహంలో గృహార్చన అనేటువంటి గొప్ప కైంకర్యాన్ని ఆరంభించుకోగలిగేటువంటి భాగ్యాన్ని పొంది ఉన్నాము అనంటే, జన్మించింది మొదలు ఇప్పుడు ఈ క్షణం వరకు కూడా ఎంతో విలాసంగా, ఆనందంగా మనం బ్రతకగలుగుతున్నాము అనంటే, ఈ మాత్రం ఇలా భగవత్ కైంకర్యంలో పాల్గొనేటువంటి భాగ్యాన్ని పొంది ఉన్నాము అనంటే, అది పరిపూర్ణంగా గోవిందుడి యొక్క అనుగ్రహం తప్ప మరొకటి కాదు. అందుకే ఆ భగవంతుణ్ణి ఒకే ఒక్క కోరిక కోరుకోవాలి అంట. ఈ జన్మలో 7 కొండలంత భారము మన నెత్తిన ఉంటే, 7 కొండల పైకి స్వామిని చూస్తే చాలు, ఈ జన్మలో ఉన్న భారమంతా కూడా తొలగి, అలా భారమంతా కూడా తొలగిపోగా మనం అక్కడ ఆ క్షణము పొందేటువంటి అనిర్వచనీయమైనటువంటి ఆనందం ఏదైతే ఉందో, ఆ ఒక్క ఆనందం మనందరినీ కూడా ఎంతో గొప్పగా ఈ జీవితాలలో మన లక్ష్యం ఏమిటో, మన ధర్మం ఏమిటో తెలియజేస్తుంది అంటూ. అందుకే భగవంతుణ్ణి కోరుతున్నాం. ప్రతిరోజు సుప్రభాతంలో చెప్తారు, అహం ధూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామి ఛయాజత్య సేవాం కరోం. ఒక్కసారి నీ సేవ చేయగలిగేటువంటి భాగ్యం మాకు కలుగుతుంది గోవింద. ఎప్పుడులో సంవత్సరానికో నెలకో నీ కొండకొచ్చి దర్శనం చేసుకోగలిగే భాగ్యం మాకు కలుగుతుంది. ఈ రూపాన్ని మీ నయనములతో చాలా ఆనందంగా మేము చూడగలుగుతూ ఉన్నాము. అలా చూడగలిగేటువంటి స్థితిని ఎప్పుడు నిత్యము కూడా మాకు అనుగ్రహించు అని మనం అందరం కూడా కోరుకోవాలట ఆ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ వచ్చినటువంటి ఆ క్షణం మాకున్న భారాలన్నీ కూడా తొలగిపోయినాయి గోవిందా. మరి అంత గొప్ప ఆనందాన్ని రోజు నాకు అందించవా అని వేల కోట్ల మంది భక్తులు తిరుమలలో స్వామిని దర్శించుకు కోరికే, ఆ కోరికను మన్నించినటువంటి ఆ గోవిందుడు గృహార్చన కైంకర్య రూపంలో మన ఇంటికి చేరు. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తస్రశేర్భజయోర్భోతద్భవానీతరిమతర్మమ అపక్రామంతో భూతాని పిశాచాః ప్రేతగుహ్యతాః చాత్రిన్వసంత్యేతే దేవతా భువి సంతతం అవసర్పంతో ఏ భూతా భువి సంస్థితాః యభూతా వైఘకర్తారస్తే తే గచ్చన్పాజ్ఞయా హరేః. ఒకసారి 2 చేతులతో భూదేవిని తాకి నమస్కారం చేయి. పృథ్వీత్వజా ధృతాలోక దేవిత్వం విష్ణునా ధృత పంచధారయమాన్ దేవి పవిత్రం కురు చాసనం. ఏ పూజా కార్యాన్ని ఆరంభం చేసినా మొట్టమొదట మనం నమస్కరించదగినటువంటి దేవత ఎవరు ఈ లోకంలో అంటే భూదేవి. భూదేవి యొక్క అనుగ్రహమే కనుక లేకపోతే ఏ రవ్వంత ధర్మ కార్యాన్ని, ఏ రవ్వంత ఆనందాన్ని కూడా ఈ లోకంలో మనం మనకు ఈ లోకంలో ఉన్న సకలాన్ని, సర్వాన్ని కూడా అందిస్తూ ఉన్నది ఎవరు అంటే ఆ తల్లే లేకపోతే అసలు మానవులేంది, అసలు సకల ప్రాణులేంది, అసలు ఎవరైనా ఈ లోకంలో ఎలా ఉండగలుగుతారు, ఎక్కడని. అందుకే ఈ భూగోళమంతా కూడా ప్రతి అణువణువు కూడా మన కన్న తల్లి వడిలాంటి. అంత గొప్ప
గొప్ప దయ కలిగినటువంటి ఆ భూదేవి యొక్క అనుగ్రహాన్ని మొదట మనం తీసుకున్నామంటే ఈ పూజా కైంకర్యాన్ని మనం చాలా గొప్పగా చేసుకోగలుగుతాం. అందుకే భూదేవి యొక్క ప్రార్థన చేశాం. తరువాత భగవత్ కైంకర్యంలో పాల్గొనేటువంటి ఒక అర్హతను మనం సంపాదించుకోవడానికి 2 కార్యములు, 1 ఆచమనము, 2 ప్రాణాయామం. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం హవః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్సువరో. శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే చంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ వెంకటాచలస్య క్షేత్రే శ్రీ వెంకటాచల క్షేత్ర సన్నిధౌ అస్మిన్ దేశే వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠ్య సంవత్సరాణాం మధ్యే అద్య మయా పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌస్య దేవదేవస్య శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్యానుగ్రహ కటాక్ష ఫలసిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం అస్య యజమానస్య సహ కుటుంబస్య దేవస్థైర్య విజయ వీర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభవృత్యర్థం సకల ఫలావాప్త్యర్థం స్వామినః పరిపూర్ణానుగ్రహ కటాక్ష పరసిద్ధ్యర్థం యదద్యా దేవదేవస్య గ్రహార్చన కైంకర్యమహం కరిష్యే. ఏ కార్యంకైనా కూడా సంకల్పం అనేటువంటిది అత్యంత ప్రధానం. ఏ కార్యము కూడా సంకల్పహీనము కారాదు ఈ లోకం. దేనికైనా ఒక సత్సంకల్పమే గనక ఉంటే ఆ కార్యాన్ని మనం ఎలా చేయాలి, ఎందుకు చేయాలి ఇత్యాది విషయములన్నిటి మీద కూడా మనకు అవగాహన ఉంటుంది. కనుక ఆ సత్సంకల్పానికి ముందుగా మన పెద్దలు మొట్టమొదట మానసిక శారీరక శుద్ధి కోసం ఆచమన క్రియని ఆచరించాలని, తరువాత ప్రాణాయామం అనేటువంటి క్రియని ఆచరించాలని చెప్పి, ఆ తరువాత ఈ విధంగా మనం గృహార్చన కైంకర్యంలో ప్రతిరోజు కూడా సంకల్పాన్ని చేసుకో. ఈ సంకల్పంలో ఎలాంటి భావన మనలో ఉండాలి అంటే సాత్విక త్యాగ బుద్ధి మనకు ఉండాలి అని. ఏమిటి సాత్విక త్యాగం అంటే ఏమిటి? ఇది భగవత్ కైంకర్యంలో అత్యంత ప్రధానమైనది. తవైవ కరభూతోహం కారితోహం త్వదీప్సితమని భగవంతుడికి చెప్పాలి. అంటే ఏమిటో ఒకసారి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గోవిందుడి యొక్క అనుగ్రహంతో గృహార్చన ఎలా చేసుకోవాలో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాం ప్రతిరోజు. అయితే ఈ గృహార్చన కైంకర్యంలో మనకు ఉండవలసినటువంటి అత్యంత ప్రధానార్హత ఏమిటి ఆరంభంలో అంటే సాత్విక త్యాగం. ఈ సాత్విక త్యాగమే కనుక లేకపోతే మనం చేసే ప్రతి కార్యము కూడా వ్యర్థం. అంటే ప్రతిరోజు నిద్రలేవగానే తానాది క్రియలన్నింటినీ కూడా మనం ఆచరించి భగవత్ కైంకర్యాన్ని ఆరంభించబోయే ముందు భగవంతుడి దగ్గర కూర్చొని ఒక మాట చెప్పారట గోవిందుడి. గోవిందా, నీవే నన్ను పుట్టించావయ్యా, నీ వల్లనే నేను ఈ మాత్రం ఇలా బ్రతకగలుగుతూ ఉన్నాను. ఈరోజు నీవు అనుగ్రహించావు కనుకనే ఇక్కడొచ్చి కూర్చొని నిన్ను ఆరాధించగలుగుతూ ఉన్నాను. ఇవన్నీ కూడా నీవు నాకు అనుగ్రహించడమే తప్ప ఇందులో నా గొప్పదనం ఏది కూడా లేదు. ఇది నేను మాత్రమే సంపాదించాను, ఇది నాకు మాత్రమే సొంతం, ఇది తెచ్చి ఇదిగో నీకు ఇస్తున్నాను తీసుకోవయ్యా అని ఇవ్వగలిగేటువంటి వస్తువు ఇక్కడ ఏదైనా మన దగ్గర ఉంది. ఇక్కడే కాదు, ఈ లోకంలో ఎక్కడ భగవంతుడికి ప్రత్యేకించి మనదిగా ఉన్నది మనం ఏదైనా ఇవ్వగలమా అంటే ఎందుకంటే మనమే మనం కాదు.
మనమే భగవత్తు సేవకున్నే తప్ప, మనం అందరం కూడా భగవత్ సేవకులమే తప్ప, మనకంటూ స్వతంత్రత మనకే లేదు కనుక మనం ఏం పెట్టి భగవంతుడికి అందుకే పూజారంభమే కాదు, ప్రతిరోజు ఆరంభంలో కూడా మనం సాత్విక త్యాగం చేసుకోవాలి. గోవింద, నీవన్నీ నాకు ఇచ్చావు, నీవే నా ద్వారా చేయించుకుంటున్నావు. ఈ రోజున కూడా నా ద్వారా ఎంతో కొంత ధర్మ కార్యాలు ఆచరించేటువంటి అవకాశాన్ని నాకు కల్పించు. ఈ గృహార్చన కైంకర్యంలో కూడా నన్ను సదా సర్వదా అనుగ్రహించు అని సాత్విక త్యాగ బుద్ధితో మనం కైంకర్యాన్ని ఆరంభించాలి అన్నారు పెద్దలు. ప్రతిరోజు ప్రతి ఒక్కరము కూడా మన గృహంలో చేసేటువంటి గృహార్చనలో ఈ సాత్విక త్యాగ బుద్ధిని కలిగి ఉండాలి అంటున్నారు. విఘనస మహర్షి కాని, ఆ విఘనస మహర్షి యొక్క నలుగురు శిష్యులైనటువంటి భృగు, మరీచి, అత్రి, కశ్యపాదులు కాని ఈ సాత్విక త్యాగ క్రియ లేకపోతే భగవత్ కైంకర్యము ఫలించదు అన్నారు. మరి అటువంటి సాత్విక త్యాగ బుద్ధితో ఇవన్నీ కూడా భగవంతుడివే అని తలచి, మనం కూడా మనకేమి సొంతం కాదు, మనం కూడా ఆయనకే సొంతమనేటువంటిది తలిచి, ఇక్కడ ఆయనది తప్ప మనతో సహా ఎవ్వరు ఏది ఇంకొకటి ఏది ప్రత్యేకించినటువంటిది ఏది కూడా లేదనేటువంటి గొప్ప వేదాంత తత్వాన్ని మనం హృదయంలో ఉంచుకొని ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని తథే పదం సప్మూఢమస్య పాగుం సురే ఆయాతు భగవాన్ పురుష సగణాసైన్యస్త శ్రీ సహాయ సహదేవతాభిర్ణమన్యతాం యస్తు గరుడర్ధో నిత్యవశభిస్త్యానురామినం తవజం కాక్షం భగవంతమో. ఓం శ్రియమావాహయామి ధృతేమావాహయామి పవిత్రేమావాహయామి ప్రమోదాయిని ఆవాహయామి. శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ఆవాహనం సమర్పయామి స్వామినః. వెంకటేశ్వర స్వామినే నమః. పాద్యం సమర్పయామి. ఆమావార్యస్య ప్రసవోజగమ్యాతాద్యావా పృథివీ విశ్వశంభూ నామాగంతాం పితరా మాతరాజా మా సోమోమృతత్వాగ్రవ్యాత్ స్వామినః అర్ఘ్యం సమర్పయామి. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. అథ శుద్ధోదక స్నానం భావయామి. ఓం తచ్చంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శన్నో అస్తు ద్విపదే శంచతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా దశాంగులం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోజ్యాయాగస్య పూరుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వముదయेत् పురుషః పాదోస్యేహా భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ శాసనానశనే అభి. విరాజో అధిపూరుషః సజాతో అత్యరిచ్యత పశ్చాద్భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వతా వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ ఇద్మ శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్త సమిధ కృతాః దేవా యజ్ఞం తన్వానాః అబధ్నన్ పురుషం పశుం తం యజ్ఞం పరిహిషి ప్రోక్షన్ పురుషం చాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యార్షయశ్చ యే తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః సంభృతం పృషదాజ్యం పశోగస్తాగశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ యే తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః రజస్సామాని జగ్నిరే
ఛందాగుంసి జజ్ఞిరే తస్మాత్ యజస్తస్మాదజాయత తస్మాదశ్వా అజాయంత ఏకేచోభయాదతః గావో హజజ్ఞిరే తస్మాత్ తస్మాజ్జాత అజావయః యత్పురుషం యదదుః కతిథా వ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహు కావూరు పాదావుచ్యేతే బ్రాహ్మణోऽస్య ముఖమాసీత్ బాహురాజన్యః కృతః ఊరో తదస్య యద్వైశ్యః పద్భ్యాగం శూద్రో అజాయత చంద్రమా మనసో జాతః చక్షుః సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత నాభ్యా ఆసీదంతరిక్షం శీర్ష్ణోద్యౌ సమవర్తత పద్భ్యాం భూమిర్దిశశ్రోత్రాత్ తథా లోకాగుమ్మకల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తపసస్తు భారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదనయదాస్తే ధాతా పురస్తాద్యముదా జహార శక్రః ప్రవిద్వాన్ ప్రదిశస్య తస్రః తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథా అగనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ ते हनाकं महिमानः सजन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः अभ्यः सम्भूतः पृथिव्यैरसाच्च विश्वकर्मणः समवर्तताधि तस्य त्वष्टा विदधद्रूपमेति तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेवं विद्वानमृत इह भवति నాన్యః పంథా విద్యతే జనాయ प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिम् मरीचीनां पदमिच्छन्ति वेतसः यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो चातः नमो ऋचाय ब्राह्मये ऋचं ब्राह्मं जनयन्तः देवा अग्रे तदब्रुवन् यस्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवा असन्वशे ह्रीष्यते लक्ष्मीश्च पत्न्यौ अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ व्यात्तम् इष्टं मनिषाणा अमुं मनिषाणा सर्वं मनिषाणा तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः స్వస్తిర్మానుషీభ్యః ऊर्ध्वं जिगातु भेषजं शन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रीवेङ्कटेश्वरस्वामिनः पञ्चामृतस्नपनाङ्ग स्वामिनः सर्वोपचारान् समर्पयामि स्वामिनः अथ नीराजनं दर्शयामि ॐ तद्विष्णोः परमं पदगुं सदा पश्यन्ति सूरयः दिवेव चक्षुराततं तद्विप्रासो विपन्यवोचा ग्रुवां सस्समिन्धते विष्णोर्यत्परमं पदम् कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलं स्वामिनः नीराजनं दर्शयामि सर्वोपचारान् समर्पयामि जय श्रीमद्रमारमण गोविन्द 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. స్వామివారు ఎలా అర్చించాలి అని ఆయన కోరుకుంటున్నారు అంటే మనం ఏదో అన్నో రకాలైనటువంటి పదార్థాలను అనేక విశేష భోగ భాగ్యరూపమైనటువంటి వస్తువులను ఆయన ఎదురుగా ఉంచి ఆయనకి నివేదించాలి అని పరమాత్మ కోరుకోవడం లేదు. అంటాడు భగవంతుడు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అంటారు. భగవంతుడికి మన నుండి కావలసినటువంటిది ఏదైనా ఉన్నదా అంటే
మన నుండి మనదిగా అయినటువంటిది భగవంతుడికి మనం ఇవ్వగలిగినటువంటిది ఇందాకే మనం ఆరంభంలో అనుకున్నాం, ఏదీ లేదు. ఏది ఇస్తాం భగవంతుడికి? ఇందాక అభిషేకం చేశాం, పాలు మనకు సొంతమైనటువంటివా కాదు, గోమాత అనుగ్రహించింది. అందునుండే వచ్చినవి పెరుగు, అందునుండే వచ్చినది నెయ్యి, తేనెటీగలు ఎంతో కష్టపడి మనకు అనుగ్రహించినటువంటి అత్యంత మధురాతి మధురమైనటువంటి పదార్థము తేనె, ఆ ఫలములు, హరిద్రము, గంధములు. ఇక్కడ ఉన్నది ఏది మనది, ఏది మనది కాదు. మనం చక్కగా గట్టిగా అనుకుంటే ఈ శరీరము కూడా మనది కాదు. ఈ శరీరం ఏదైనా మనకు శాశ్వతంగా ఉండబోతోందా అంటే ఆలోచన చేస్తే ఈ శరీరం కూడా మనది కాదు. చిన్నప్పుడు ఒకలా ఉంది, కాస్త వయసు పెరిగే కొద్దీ మారింది. ఇప్పుడు కాస్త 40-50 సంవత్సరాలు దాటేసరికి మన మాట విననంటుంది, రోగాలతో రొష్టులతో వచ్చి కూర్చుంటుంది. కాసేపు భగవత్ కైంకర్యంలో కింద కూర్చుందామంటేనే అక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి, ఆ కష్టము, ఈ కష్టము. మరి ఏది మనది? ఈ శరీరమే మనది కాదే. రోజుకి గంటలు గంటలు అద్దం ముందర కూర్చొని నేను 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 అని చెప్పి ఎక్కడ లేని అందచందాలన్నీ కూడా నాకే కావాలని అద్దం ముందర మనం ఎంతో ప్రయత్నం చేస్తామే, అది ఏది కూడా మనది కాదు. మరి ఏది మనది భగవంతుడికి ఇవ్వడానికి? మన దగ్గర ఏముంది ఇవ్వడానికి అంటే, మనదంటూ ఈ లోకంలో ఏదైనా ఉన్నదా అని అంటే మన హృదయాంతరాళాలలో ఉండేటువంటి భక్తి ప్రపత్తులు తప్ప ఇంకేది కూడా లేదు. మనం భగవంతుడికి ఇవ్వగలిగింది, భగవంతుడి యందు మనం ప్రదర్శించగలిగినటువంటిది అత్యంత స్వచ్ఛమైనటువంటి హృదయంతో ఆయన యందు భక్తి భావన తప్ప ఇంకేది కూడా లేదండి. అందుకే అన్నాడు భగవంతుడు కూడా, పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతే అన్నాడు. నువ్వు పత్రాన్ని, పుష్పాన్ని, ఫలాన్ని ఇవ్వమని కదా ఆయన అడుగుతోంది. నువ్వు వాటిల్లో ఏదైనా ఇవ్వు, కానీ భక్తితో ఇవ్వు. నీలో కనుక భక్తి భావన లేకపోతే నువ్వు ఏమిచ్చినా కూడా నాకు ఆవశ్యకత లేదు. ఎందుకంటే ఆయనది కాని పత్రం ఏదైనా ఉందా? భగవంతుడిది కానటువంటి ఫలం ఏదైనా ఉందా? భగవంతుడు అనుగ్రహించినటువంటిది ఈ లోకంలో ఏది ఉన్నది? అన్నీ ఆయనవే. ఆయనవే తీసి ఆయనకివ్వడంలో ఏమున్నది ఆనందం? కానీ మనం భక్తితో ఇచ్చామా ఆయన ఆనందపడతాడు. మన ఇంట్లో మన చిన్న పిల్లవాడు, అప్పుడే వాడికి ఒక 4 ఏళ్ళు 3 ఏళ్ళు వచ్చాయి అనుకుందాం. మనం అక్కడ కూర్చొని ఉంటే మనమే బయట నుంచి కష్టపడి సంపాదించి ఏవో అన్ని తిరుబండారములో ఏవో ఫలాలో ఏవో కొని తెచ్చి ఇంట్లో పెడితే, బాగా చూడండి, అవన్నీ తెచ్చింది మీరే, కొన్నది మీరే, కష్టపడి సంపాదించింది మీరే. అవన్నీ తెచ్చి మీ ఇంట్లో పెడితే మీరు తెచ్చినటువంటి ఆ పదార్థాన్నే మీ బిడ్డడు 3-4 ఏళ్ల వయసు ఉన్నవాడు అందులో ఒకటి తీసుకొని నానా ఇది తిను అంటే మీరు ఆనందపడతారా లేదా? అది తల్లి కానీ తండ్రి కానీ, అరే మనమే తెచ్చింది మనకిస్తాడేమిటి వీడని కోప్పడతామా? ఎంతో ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఆ ఆనందానికి కారణం ఏమిటి? పండు ఇచ్చాడని ఆనందమా? కాదు. పండులో ఏముంది? అది తెచ్చింది మనమే. మనం జాగ్రత్తగా మనం దాన్ని ఇష్టంగా తీసుకొని తినేయగలుగుతాం. కానీ ఇదిగో చూడు, నా బిడ్డడు నాకు ఇచ్చాడు, నన్ను గుర్తుపెట్టుకొని ఇచ్చాడు, వాడికి అక్కడ పండు కనపడంగానే తీసుకొని వాడు తినాలని అనుకోకుండా నానా నువ్వు తిను అని ప్రేమతో తీసుకొని వచ్చాడే నా బిడ్డడే, చిన్నవాడే, వాడికి ఎంత ప్రేమ నా మీద అనేటువంటి ఒక మాతృత్వ ఆనందమో లేదా పితృత్వ ఆనందమో పొందేటువంటిది ఉంది కదా, అది అనిర్వచనీయం. ఇది మీరందరూ మీ చిన్న బిడ్డల దగ్గర ఎప్పుడో ఒక క్షణం పొందే ఉంటారు. భగవంతుడు కూడా ఏం కోరుకుంటున్నాడు అనంటే, మనమందరం ఆయన బిడ్డలం కదా, ఆయన కూడా అలాంటి ఆనందాన్ని కోరుకుంటున్నాడు. మనం ఏమి ఇస్తామనేటువంటిది కాదు, ఎంత ఇస్తామనేటువంటిది కాదు, నువ్వు ఎంత ప్రేమతో భగవంతుడికి ఇస్తున్నావు. మన మానవుల విషయంలో అయితే ప్రేమ అంటాం, భగవద్ విషయంలో అయితే దానినే భక్తి అంటాం. ఆ భక్తితో నువ్వు ఏమిచ్చినా కూడా తీసుకుంటాడు భగవంతుడు. కనుక భగవంతుడు భక్తపరాధీనుడు అని చెప్పాయనక నామం.
కనుక మనం అందరం కూడా ఇక్కడ సమర్పించే ప్రతి ద్రవ్యాన్ని, ఇప్పటి వరకు భగవంతుడికి అభిషేక రూపంలో సమర్పించిన ప్రతి ద్రవ్యాన్ని కూడా సమర్పించేటువంటి ప్రయత్నాన్ని మనం అందరం కూడా ఆచరించాం. ఇదే భక్తి ప్రపత్తులతో స్వామివారికి ఏకాంత తిరుమంజనం చేసుకొని తరువాత ఉపచారములను కూడా మనం ఆచరిద్దాం. ఒక్కమారు గోవింద నామ స్మరణతో స్వామివారికి ఏకాంత తిరుమంజనాన్ని మనం ఆచరిద్దాం. గోవింద గోవింద. అత్యంత ప్రధానభూతమైనటువంటిది ఏమిటి అనంటే భగవన్నామ స్మరణ. కేవలం భగవత్ కైంకర్యంలో మాత్రమే కాదు, మన ఈ సామాన్య మానవ జీవితంలో మనకి ఎదురయ్యేటువంటి సకల విధములైనటువంటి కష్టముల నుండి, నష్టముల నుండి, ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా మనల్ని మనం కాపాడుకోవడానికి ఏదైనా గొప్ప తరుణోపాయం అంటూ ఏదైనా ఉందా అంటే అది కేవలం భగవంతుడి యొక్క నామం అని అంటారు పెద్దలు. అందుకే యదాప్నోతి తదాప్నోతి కలవు సంకీర్త్య కేవలం అంటారు. సంకీర్తనం చాలు, భగవన్నామ స్మరణం చాలు, అది ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మనల్ని రక్షించేస్తుంది. ఏ విధంగా రక్షిస్తుందండి అంటే ఒక్క ఉదాహరణ చెప్తారు పెద్దలు. అజామిళోపాఖ్యానం అని పురాణంలో ఉంటుంది. బ్రతికి ఉన్నంతకాలము కూడా ఏవంత గొప్ప పుణ్యకార్యాలేమీ కూడా చేయలేదట అతను. తోచినన్ని పాపకార్యాలు బాగా చేశాడు. మనకందరికీ కూడా చూడండి, ఈ కలియుగంలో పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే, ఒక పుణ్యకార్యం చేద్దాం, ఒక మంచి పని చేద్దాం అంటే ఎక్కడ లేని విఘ్నాలన్నీ కూడా ఆ పనికే వచ్చి కూర్చుంటాయి. అదే ఒక పాపపు కర్మ మనం సంకల్పించకపోయినా కూడా మనల్ని అందులో ఉంచి ఆ కర్మలో మనల్ని కూడా భాగస్వామ్యం చేసేస్తూ ఉంటుంది ఈ కాలం. దానికి అత్యంత ఉదాహరణ అనేది కూడా అవసరం లేదు. ఏదో రేపటి నుండి ఒక దీక్ష చేద్దాం, ఎక్కడ లేని పనులన్నీ వచ్చి రేపొదయాన కూర్చుంటాయి. ఆ పనులన్నీ ఏం చేస్తాయంటే, అరే రే పనులన్నీ ఈరోజు వచ్చాయి కదా, ఎల్లుండి నుంచి గోవిందుని అర్చిద్దాం అనుకుంటాం. ఆ రోజుకి ఇంకాస్త పనులు వచ్చి కూర్చుంటాయి. అదేమిటో ఆలోచిస్తే మనం అనుకుంటాం, ఇదేమిటయా ఒత్తప్పుడల్లా మనం బాగానే ఉంటామే, పనులు లేకుండా ప్రశాంతంగా గోవిందుణ్ణి అర్చిద్దామనేసరికి పనులన్నీ కూడా వచ్చి కూర్చుంటాయి. ఏమిటి తత్వము అని బాగా ఆలోచిస్తే పనులు వాటంతట అవి వచ్చి కూర్చోలా. మన యొక్క ఆలోచన సరణి ఆ విధంగా మారిపోతోంది. ఎప్పుడైతే ఒక దీక్షతో ఈ కార్యం చేద్దాము అంటే దానికి మించిన పనులన్నీ ఏదో వచ్చి కూర్చున్నట్టు, ఒక ధర్మకార్యం భగవత్ కైంకర్యం చేద్దామనుకుంటేనే ఎక్కడ లేని విఘ్నాలు వచ్చి కూర్చున్నట్టుగా అనిపిస్తుంది. ఇదంతా కూడా భగవంతుడి యొక్క పరీక్ష మాయ. ఏదో ఒక చిన్న కార్యాన్ని సృష్టించి మన ఎదురుగా పెడతాడు భగవంతుడు. అదేమి పెద్ద మునిగిపోయే కార్యమేమీ కూడా కాదు. నా భక్తుడు దాన్ని ఎదుర్కొని దాన్ని ఛేదించి వచ్చి ఈ భగవత్ కైంకర్యంలో పాల్గొంటాడా లేదా అని చిన్న పరీక్ష చూస్తాడు. మనం ఏం చేస్తామంటే ఇదేదో ఒక కారణం దొరికింది కనుక ఇది మిషగా పెట్టుకొని మన మనసుకు మనమే ఒక సమాధానం పరుచుకొని, అయ్యయ్యో నేను భగవంతుడికి ఆరాధన చేసేవాణ్ణే కానీ ఈ పని వల్ల నేను చేయలేకపోయానండి అని చెప్పి మనకు మనమే ఒక సమాధానం, లోకానికి కూడా ఒక సమాధానం చెప్పి యథేచ్ఛగా తిరుగుతూ ఉంటాం. ఇలా ఎంతకాలమైతే ఏదో ఒక బూచిగా వచ్చినటువంటి ఆ విఘ్నాన్ని ఎదురుగా పెట్టుకొని భగవత్ కైంకర్యాన్నో భగవన్నామాన్నో స్మరించకుండా ఉంటామో అంతకాలము జీవితపు క్షణాలు వ్యర్థమవుతూ ఉంటాయే తప్ప మరొకటి కాదు. ఇప్పుడు ఈ క్షణం కూడా మనందరికీ ఇక్కడ భగవత్ కైంకర్యంలో పరిపూర్ణంగా ఉండాలి, మన మనసంతా ఇక్కడే ఉండాలి అంటే చెప్పండి, ఇక్కడ ఎంతమంది మనస్సు మీ దగ్గరే ఉన్నది? మీ దగ్గర లేదు, మీకు దూరంగా ఉన్న మీ చరవాణి ఫోన్ మీద ఉన్నది. ప్రతి ఒక్కరికి అందులో వచ్చేటువంటి మెసేజ్ మీద ఉన్నది. ఈ లోపల ఎంతమంది మనకు అందరూ ఫోన్ చేస్తారేమో అని ఉన్నది. అదేమిటో ఒక్క క్షణకాలము ఫోన్ని మనం చూడకపోతే ఈ ప్రపంచం ఏమైపోతోందో, నేను ఈ ఫోన్ని కనుక చూడకపోతే
ఈ విశ్వం ఎటుపోతుందో ఏమో, ఆకాశము భళ్ళున విరిగి భూమి మీద పడిపోతే ఎంత గొప్పగా ఆశ్చర్యపడి బాధలు పడిపోతామో అంతకు మించినటువంటి స్థితి ఈ రోజున కాసేపు ఫోన్ను చూడకపోతే కలుగుతుంది. ఇది మనకు కాదండి, ఎంతో చిన్న బిడ్డల యొక్క పరిస్థితి కూడా ఈరోజు అలా అయిపోతుంది. ఆ ఫోన్లో వచ్చేటువంటివి చూడకపోతే నీళ్లు తాగడు, పాలు తాగడు, ఏమీ తినడు. ఇటువంటి పరిస్థితుల్ని మనం ఏ విధంగా ఇది చేసుకోవాలి? పూర్వకాలంలో అయితే మనందరికీ గుర్తుందో లేదో, మన తాతల బామ్మల కాలంలో మనం గోరుముద్దలు తినాలి అంటే రామాయణం కథ చెప్పాలి, భారతం కథ చెప్పాలి, లేదా ఆకాశంలో ఉండే చందమామని నక్షత్రాలని చూపించాలి. ఎంతో గొప్పగా మనకు ఒక విజ్ఞానాన్ని నేర్పుతూ మనకు ఆహారాన్ని తినిపించారు. ఈరోజు మనం అందరం కూడా ఫోన్ను చూస్తూ ఆహారం తినిపిస్తున్నాం, ఒక్కటి కూడా వంట పట్టదు. మీ అందరూ కూడా చిన్నప్పుడు ఒక కథ వినే ఉంటారు, ఒక క్షణకాలంలో చిన్న కథ, మీకు తెలిసిన కథే ఒక చిన్నది చెప్తాను. నేను ఈ కథ ఆరంభం చేస్తే నాకన్నా వేగంగా మీరే చెప్తారా కథని. ఏమిటా కథ అంటే, అనగనగా ఒక ఊర్లో ఒక రాజుగారు ఉన్నారు. రాజుగారికి 7 కొడుకులు. 7 కొడుకులు వేటకు వెళ్ళి 7 చేపలు తెచ్చారు. 7 చేపల్ని ఎండబెట్టారు. 7 చేపల్లో 6 చేపలు ఎండాయి కానీ ఒక చేప ఎండలేదు. చేప నువ్వెందుకు ఎండలేదు అంటే గడ్డివామి అడ్డం వచ్చిందని. గడ్డివాము దగ్గరికి వెళ్ళి, గడ్డివాము నువ్వెందుకు అడ్డం వచ్చావు అంటే నన్ను ఆవు మేయలేదు. ఆవు నువ్వెందుకు మేయలేదు అంటే కట్టేసి ఉన్నాడు, విడవలేదు, లేకపోతే మేసేదాన్ని. సరే, ఆ పిల్లవాడికి, ఆవుని కాచే పిల్లవాడి దగ్గరికి వెడితే నువ్వెందుకు ఆవుని విడిచిపెట్టలేదు అంటే నన్ను చీమ కుట్టింది, ఏడుస్తున్నాను. చీమా నువ్వెందుకు కుట్టావు అంటే నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టానా అని చీమని. ఇదే కథ. ఏమిటండి కథలో మనం ఇప్పుడు ఆలోచిద్దాం, ఏమైనా అర్థం ఉందా? రాజుగారి కొడుకులేమిటి వేటకెళితే ఏ పులులనో సింహాలనో తేవాలి కానీ రాజుగారు కొడుకులు వెళ్ళి చేపలు తెచ్చేటేమిటండి? చిన్న విషయం అది. సరే, చేపలు ఎండబెట్టారు, బాగానే ఉంది. ఆ ఒక్క చేప ఎండలేదా? దాన్ని కూడా కాస్త ఎండలో పెడితే ఎండి ఉండేది కదా. మరి దానికి అడ్డం వచ్చింది పెద్ద గడ్డివాముట. ఈయన వెళ్ళి గడ్డివాముతో మాట్లాడతాడు, గడ్డివాము పలికింది నన్ను ఆవు మేయలేదంటుంది. మళ్ళీ వెళ్ళి ఆవుతో కూడా మాట్లాడతాడు, ఆవు కూడా మాట్లాడుతుంది నన్ను వాడు ఎప్పలేదు అంటుంది. వాడితో వెళ్ళి మాట్లాడితే వాడు మనిషే మాట్లాడాడు, బాగానే ఉంది. వాడికి ఏమి బాధ వచ్చింది అంటే చీమ కుట్టిందట. చీమతో వెళ్ళి అడిగితే నా పుట్టలో వేలు పెడితే కుట్టనా అందిట. ఏమిటండి ఈ కథ? ఈ కథలో ఎక్కడా కూడా మనకేం పెద్ద వైశిష్ట్యం ఏమీ కనపట్టల్లా. ఏ రామాయణమో భారతమో భాగవతమో విన్నట్టుగా ఏమనిపించట్లా. కానీ ఇదే కథతో గోరుముద్దలను తిన్నాం మనందరం చిన్నప్పుడు. అంటే మన పెద్దవాళ్ళు పిచ్చివాళ్ళు అంటారా? పిచ్చివాళ్ళై పిచ్చి కథ మనకు చెప్పారంటారా? కానీ కాదు. ఈ కథలో ఉండే సారము ఒక్క క్షణకాలంలో చూద్దాం. చూడండి, అనగనగా ఒక ఊర్లో రాజు అంటే ఎవడో కాదు, మనమే. రాజుగారికి 7 కొడుకులు అంటే ఎవరో కాదు. 7 కొడుకులు మనకుండేటువంటి ఇంద్రియాలు, మనలో ఉండేటువంటి తత్వాలు, మనకున్నటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య మనస్సులు, ఇవే 7 కొడుకులు. ఈ 7 కొడుకులు వెళ్ళి ఏం తెచ్చారు? 7 చేపల్ని తీసుకుని వచ్చారు. ఈ 7 చేపలు ఏమిటి అంటారా? ఈ కామక్రోధ లోభ మోహ మద మాత్సర్య మనస్సులు వేటి మీదకైతే వెడుతూ ఉంటాయో వాటి యొక్క విషయాలు అవి తెచ్చారు. ఎంత గొప్ప మాట చెప్తూ ఉన్నారంటే పెద్దలు, ఈ 7 వెళ్ళి కామక్రోధ లోభ మోహ మద మాత్సర్య మనస్సులు వెళ్ళి ఏ పదార్థాన్నైతే తెస్తూ ఉన్నారో దాన్ని ఎండగట్టకపోతే నీవు జీవితంలో నష్టపోతావు. కాబట్టి అవి తెచ్చే ప్రతిదాన్ని నువ్వు ఎండగట్టాలి. కామం తెచ్చేదాన్ని ఎండగట్టాలి, కోరికలు. క్రోధం తెచ్చే చికాకుల్ని ఎండగట్టాలి, లేకపోతే నాశనం అవుతావు. లోభం తెచ్చేటువంటి గుణాలను నువ్వు ఎండగట్టాలి, లేకపోతే నిన్నందరూ నీలాపనిందలు చేస్తారు. ఇలా వీటన్నింటినీ ఎండగట్టకపోతే నువ్వు చెడిపోతావురా నాయనా. కాబట్టి 7 రాజు కొడుకులు తెచ్చినటువంటి 7 చేపల్ని ఎండబెట్టమన్నారు. ఎండబెడితే ఎంతో కష్టపడితే కామక్రోధ లోభ మోహ మద మాత్సర్య రూపమైనటువంటి 7 కొడుకులు తెచ్చినటువంటి వాటన్నింటినీ కూడా ఎండగట్టచ్చేమో కానీ ఒక చేపని ఎండగట్టలేముట. అది ఎండల. ఏమిటా ఆ చేప అంటే మనస్సు తెచ్చినటువంటి బంధరూపమైనటువంటి చేప. అది ఎండట్ల.
మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో. ఈ మనస్సు చేసే పనులు ఎండట్ల. ఎందుకు ఎండడం లేదు అని అంటే గడ్డివాము అడ్డొచ్చింది. ఇంతకీ గడ్డివాము అంటే ఏమిటండి? మనస్సు ఏం తెస్తుంది? మీకుండేటువంటి మనస్సు, మనకుండేటువంటి ఒక అమ్మో నాన్నో కొడుకో కూతురో వీళ్ళ మీద బంధము, వాళ్ళ మీద ప్రేమానురాగాల్ని కలిగిస్తుంది. మనం దేన్నైనా జయిస్తాం కానీ ఆ ప్రేమానురాగాల్ని జయించలేం. వాటిని విడిచిపెట్టాలి అంటే మనం బ్రతకలేం ఈ లోకంలో. దానికి అడ్డొచ్చేస్తూ ఉంటుంది. ఏమిటి తెలుసా? గడ్డివాము అడ్డొస్తుంది. ఆ గడ్డివాము ఏమిటంటారా? ఆ గడ్డివాము పేరే అభిమానము, ప్రేమ. అమ్మ అనే 2 అక్షరాల మీద గడ్డివాము అంత ప్రేమ ఉంటుంది. నాన్న అనే 2 అక్షరాల మీద ఉండేటువంటి అభిమానం ఎంతుందో తెలుసా? మనకిప్పుడు గడ్డివాములే లేవు. అసలు ఆవులు పెంచేవాళ్ళం ఎవరు ఇక్కడ? పూర్వకాలంలో ఆవులు పెంచేవాళ్ళం కనుక ఇంట్లో పెద్ద పెద్ద గడ్డివాములు మనం అందరం కూడా పూర్వం వేసుకునేవాళ్ళం. ఆ గడ్డివాము ఎంతో ఆకాశాన్నంత ఎత్తుగా పెద్దది వేసి పెట్టేవారు మన పెద్దలు. అందరూ వారి వారి యొక్క పైరు కోశారు అంటే ఆ పైరు కోసినటువంటి గడ్డి తెచ్చి ఇంట్లో గడ్డివాము వేసేవారు. ఆ గడ్డివాము సంవత్సరం అంతా వాళ్ళ ఇంట్లో పెంచుకునే ఆవులకి చక్కగా మేతగా వేసేవారు. ఆ గడ్డివాము అంత ప్రేమ మనకుండే బంధాల మీద. అయితే గడ్డివాముని వెళ్ళి అడిగారు, ఈ ప్రేమని వెళ్ళి అడిగారు, ఎందుకు నీవు అడ్డం వచ్చేస్తూ ఉన్నావు? ఈ బంధాలని విడిచిపెడదాము అని అంటే ఎందుకు అడ్డం వస్తున్నావు అంటే నన్ను ఆవు మెయ్యలేదు అని చెప్పింది. ఇంతకీ ఆవు ఎవరండి? ఆవు వైరాగ్యము. వైరాగ్యం అనేటువంటి ఆవు వచ్చి ఈ గడ్డివాము అనేటువంటి ప్రేమని మేసేస్తే మనం కూడా మనస్సు అనేటువంటి బంధం నుండి బయటపడగలుగుతాం. మనస్సు తెచ్చినటువంటి చేప కూడా ఎండిపోతుంది. కానీ వైరాగ్యం అనే ఆవు వచ్చి ఈ గడ్డివాము అనేటువంటి ప్రేమని మేయడం లేదు. మరి ఈ వైరాగ్యం అనే ఆవు ఎందుకు మేయడం లేదు అని వెళ్ళి ఆడితే నన్ను ఇప్పలేదు, నన్ను విప్పలేదు కనుకనే నేను ఈ విధంగా ఉన్నాను అని. ఆ విప్పలేదు, ఎవడు విప్పలేదట? ఆ ఆవుని పాలించేవాడు ఒకడు ఉన్నాడు. వాడెవడు అంటే ధర్మము. మరి వైరాగ్యం మనలో కలగాలి అంటే ఏం చేయాలి? ధర్మాచరణ చేయాలి. ధర్మాచరణ చేయకపోతే వైరాగ్యం కలగదు. మరి ధర్మం దగ్గరికి వెళ్ళాడు. అయ్యా ధర్మం నువ్వెందుకయ్యా ఆ ఆవుని ఇప్పలేదు అని అంటే ఆ ధర్మం అన్నది ఏడుస్తూ ఉంది. ధర్మం ఆ ధర్మం ఎందుకు ఏడుస్తోందో అడిగారు. నన్ను చీమ గుట్టింది అన్నారు. ఆ చీమ ఎవరు అని అంటే సంసారం అనే చీమ. ఈ సంసారం అనే చీమ దగ్గరికి వెళ్ళి అడిగారు, చీమ నువ్వెందుకు కుట్టావు అంటే నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా? సంసారంలో పుడితే నేను కుట్టకుండా ఎలా ఉంటాను? చూడండి, సంసారంలో పుట్టాం కనుక సంసారం అనే చీమ కుట్టింది. సంసారం అనే చీమ కుట్టడం వల్ల ధర్మం పక్కదోవ పట్టింది. ధర్మం పక్కదోవ పట్టడం వల్ల మనలో ఉండేటువంటి ప్రేమానురాగాలన్నీ కూడా పెరిగి ఇది నాది, ఇది నాది, అది నాదే, ఇది నాదే అనేటువంటి భావనలు కలిగాయి. ఇలాంటి భావనలు కలగడం వల్ల మనందరికీ కూడా మనస్సు అనేటువంటిది ఎండడం లేదు. మనస్సు ఎండడం పోవడం వలన ఈ సంసారంలో పునరపి మరణం, పునరపి జననం అని ఇక్కడిక్కడే పుడుతూ ఉన్నామని ఒక సారాన్ని అత్యంత చిన్న వయస్సులోనే చంకన ఎత్తుకొని గోరుముద్దలు పెట్టే వయసులోనే ఈ వేదాంత తత్వాన్ని ఒక లీలా కథలాగా చెప్పారు మన బామ్మలు, పెద్దలు. అందుకే వారందరికీ నమస్కారం. మరి ఇటువంటి గొప్ప సంస్కారాన్ని మనకు ఆ రోజుల్లోనే ఉగ్గుపాలతోనే నూరు పోసే ప్రయత్నం చేశారు మన పెద్దలు. మరి ఆ సారభూతమైనటువంటి కథల్ని మనం ఈ రోజున మన బిడ్డలకి చెప్తున్నామా? అందరూ ఫోన్ తీసుకొని రీల్స్ చూస్తారండి. ఆ రీల్స్ ఏమో అయిపోవు, ఇలా అంటూ ఉంటే వెడుతూనే ఉంటాయి. పిల్లల దాకా ఎందుకు, ఈ వయసులో అన్నీ తెలిసి చూడకూడదని తెలిసినటువంటి మనం కూడా ఎంతో ప్రధానమైనటువంటి ధర్మకార్యాలు చేయవలసి ఉంటే ఒక్కసారి అలా చూస్తే 2 గంటలు గడిచిపోతుంది. ఏం చేశామో అర్థం కాదు, ఎందుకు చూశామో అర్థం కాదు. ప్రస్తుతం బిడ్డల్లో వస్తున్నటువంటి చాలా గొప్పదైనటువంటి స్థితి ఏమిటంటే కొంతమంది వాటిని చూస్తూ తినడం అన్నా మానేస్తారు. కొంతమంది ఎంత తింటున్నామో అర్థం కాకుండా అయినా తింటున్నారు. అయ్యా ఈ 2 కూడా మంచిది కాదు. కనుక మనం అందరం కూడా మన ధర్మాల్ని మనం పాటించే ప్రయత్నం చేయాలి. మన మనస్సు చెప్పిన పనులన్నీ కూడా చేస్తూ వెళ్ళామా, ఎంతగా మనస్సు చెప్పిన పనులు చేస్తామో అంతగా బంధనాలలో చిక్కుకుపోతాం. కనుక మనస్సు చెప్పిన పనులని మానివేసి మన మనస్సుని కాస్త మనమే జయించి గోవిందుడి పాదముల చెంత మనస్సుని కానీ పెట్టేశామంటే ఆ మనస్సు ధర్మం వైపుకు మనల్ని తీసుకుని వెడుతుంది.
ఆ ప్రయత్నం చేస్తూ మరొక్క మారు గోవింద నామస్మరణ చేసుకొని గోవిందుడి యొక్క విశేష నామములతో మనం అర్చన చేసే ప్రయత్నం చేద్దాం. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం వెంకటేశాయ శ్రీ వెంకటేశాయ నమః, ఓం శేషాద్రినిలయాయ శ్రీ వెంకటేశాయ నమః, వృషదృగ్గోచరాయ శ్రీ వెంకటేశాయ నమః, సదంజనగిరీశాయ శ్రీ వెంకటేశాయ నమః, శ్రీ శ్రీనివాసాయ శ్రీ వెంకటేశాయ నమః, ఓం శ్రీయై నమః, ఓం లోకధాత్రయే నమః, ఓం బ్రహ్మమాత్రే నమః, ఓం పద్మనేత్రాయై నమః, ఓం ప్రసన్నముఖపద్మాయై నమః, ఓం సురత్నాంగదకేయూర కాంచీనూపరశోభితాయై నమః, ఓం శ్రీం యక్షకర్దమ సంలిప్త సర్వాంగాయై నమః, ఓం శ్రీం కటకోజ్వలాయై నమః, ఓం శ్రీం మాంగళ్యాభరణైశ్చిత్రైః ముక్తాహారైర్విభూషితాయై నమః, ఓం శ్రీం తాటంకైరవతంశేష్య శోభమానముఖాంబుజాయై నమః, ఓం శ్రీం హరివల్లభాయై నమః, ఓం శ్రీం మృగ్యజుస్సామరూపాయై నమః, ఓం శ్రీం బ్రహ్మరుద్రేంద్ర త్వప్రాపక కృపాదృష్టిపాతాయై నమః, ఓం అబ్దిజాయై నమః, ఓం శ్రీం శ్రీనివాసాయ నమః, శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః, గోవిందాయ నమః, భక్తపరాయణాయ నమః, భక్తరక్షణ తత్పరాయ నమః, సప్తాద్రీశాయ నమః, ఓం గోవిందాయ నమః, నానావిధ పరిమళ పత్రపుష్పాణి సమర్పయామి, గోవిందాయ నమః, నానావిధ పరిమళ పత్రపుష్పాణి సమర్పయామి. స్వామినః నానావిధ పరిమళ పత్రపుష్పాణి సమర్పయామి, గోవిందాయ నమః, దివ్యధూపమాఘ్రాపయామి. ఓం ఓం ఇమే ధూపా సురభినో దివ్యధూపాదివాసితాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఓం గోవిందాయ నమః, దివ్యధూపమాఘ్రాపయామి. గోవిందాయ నమః, గోవిందాయ నమః, ధూపమాఘ్రాపయామి. గోవిందాయ నమః, ప్రత్యక్షదీపం దర్శయామి. శుభ్రాజ్యోతిశ్చ దేవానాం తేజస్య సతత ప్రభః ప్రభాస్కరో మహాతేజ దీపోయం ప్రతిగృహ్యతాం. గోవిందాయ నమః, గోవిందాయ నమః, ప్రత్యక్షదీపం దర్శయామి. గోవిందాయ నమః, ప్రత్యక్షదీపం దర్శయామి. స్వామినః ప్రత్యక్షదీపం దర్శయామి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిర్సోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. ఓం అహమస్మి ప్రథమజారుతస్య పూర్వం దేవేభ్యో అమృతస్య నాభిః యో మా దదాత సయదేవమావాః. అహమన్నమన్నమదంతమద్మి పూర్వమగ్నేరపిత హత్యన్నం యత్తవః సాతే అహముత్తరేషు వ్యాత్తమస్య పసవస్సు జంభం పశ్యంతి ధీరాః ప్రజనంతి పాకాః. న్యన్యం న జహామ్యన్యం అహమన్నం వసమిచ్చరామి సమానమర్ధం పర్యేమి భుంజతు కో మామన్నం మనుష్యోదయేత. పరాకే అన్నం నిహితం లోక ఏతత్ విశ్వైర్దేవైః పితృభిర్గుప్తమన్నం యదద్యతే లుప్యతే యత్పరోప్యతే శతమీశాతనూర్మే బభూవ. మహాంతో చిరస్తకృద్దుగ్ధేన పప్రౌ దివం చ పృష్ఠపృథివీం చ సాకం తత్సంపిబంతోనమినంతి వేతసః నైతద్భూయో భవతి నోకనీయః. స్వామినః ఫలోపహారం నివేదయామి, పానీయం సమర్పయామి, తాంబూలం సమర్పయామి. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. అథ నీరాజనం దర్శయామి. ఓం తద్విష్ణోః పరమం పదగుం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురాతతం తద్విప్రాసో విపన్యవోచాగ్రువాం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదం. ఓం విష్ణోః కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్పశే ఇంద్రస్య సఖా. ఓం
శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యే సత్కృతాయాస్తు మంగళం. స్వామినః నీరాజనం దర్శయామి సర్వోపచారాన్ సమర్పయామి. ఓం తద్విష్ణోః పరమం పదగం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురాతతం తద్విప్రాసో విపన్యవోచా గృవాం సస్సమింధతే. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయిని శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. స్వామినః నీరాజనం దర్శయామి సర్వోపచారాన్ సమర్పయామి. జయ శ్రీమద్ రమారమణ గోవింద గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఓం రాజాధిరాజాయ ప్రసంగ సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం తత్సర్వం ఓం తత్పురోర్నమః. అంతస్య రతిభూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వగుం రుద్రస్త్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం అధైతం విష్ణవే చిరుర్నిర్వపతిః. యజ్ఞో వై విష్ణుః యజ్ఞ ఏవాంతతః ప్రతిష్ఠతి సోత్ర జుహోతి విష్ణవే స్వాహా యజ్ఞాయ స్వాహా ప్రతిష్ఠాయే స్వాహేతి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి ఛత్రం సమర్పయామి చామరైర్వీజయామి నృత్యం దర్శయామి వాద్యం ఘోషయామి సమస్త శక్త్యోపచార భక్త్యుపచార పూజాం సమర్పయామి. స్వామినః సర్వోపచార పూజాం సమర్పయామి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. గోవిందుడి యొక్క ఎంతో గొప్పదైనటువంటి గృహార్చన కైంకర్యాన్ని మనం ఈ రోజున చక్కగా భగవద్ అనుగ్రహంతో పూర్తి చేసి గృహార్చన కైంకర్యంలో చిట్ట చివరిన మనం కోరుకునేటువంటి కోరిక ఏమిటి అనంటే లోకా సమస్తాః సుఖినో భవంతు. సకల లోకములన్నీ కూడా చాలా సుభిక్షంగా సుఖంగా ఆనందంగా ఉండాలి. ఇంకా ఏ కోరిక కూడా మాకు వద్దు అంటారు ప్రతి అర్చకులు గుడిలో చిట్ట చివరన చెప్పేటువంటి మాట ఇదే. ఏ వ్రతమాచరించినా ఏ పూజా కైంకర్యం చేసినా మన వేదోక్త సంప్రదాయంలో చిట్ట చివరి మాట ఏముంటుంది అంటే లోకా సమస్తాః సుఖినో భవంతు, సకల లోకములు ఆనందంగా ఉండుగాక. వేదమాత మనకు అందించినటువంటి మాట. ప్రతి పూజా కార్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఆ గొంతెత్తి గోవిందుణ్ణి తలుచుకొని గోవిందుణ్ణి అర్చించుకొని చిట్ట చివరన ఆ మాట అంటే చాలు కదా. సకాలంలో వర్షములు పడతాయి. ఎక్కడా కూడా కరువు కాటకాలేమీ కూడా రాకుండా సకల లోకములు సకల జనులు సకల ప్రాణులు కూడా చాలా ఆనందంగా ఉండడానికి ఈ భగవత్ కైంకర్యం అనేటువంటిది చాలా ప్రధాన హేతుభూతం అవుతుంది. అదేమిటండి, మేము ఇంట్లో కూర్చొని గృహార్చన చేస్తే ఎక్కడో పడవలసిన వాన సకాలంలో ఎందుకు పడుతుంది? ఈ కాలంలో ప్రతిదానికి కూడా ఏమిటి కారణమని ఆలోచించే వాళ్ళం కదా. మనం ఇది ఎందుకో అది ఎందుకో ఆలోచించేటువంటి మనకు అనగనగా ఒక రాజు, రాజుగారికి 7 కొడుకులు అనేటువంటి కథలో ఉండేటువంటి తత్వమే చిన్నప్పటి నుంచి ఈ రోజుకి అర్థం కానటువంటి మనకు ఇక్కడ కూర్చుని భగవంతుడి యొక్క కైంకర్యం చేస్తే లోకంలో ప్రతి చోట కూడా ఎప్పుడు ఎక్కడ వర్షం పడాలో ఎక్కడ సుభిక్షంగా ఉండాలో అవన్నీ ఎలా జరుగుతాయి అనేటువంటిది మనకు ఎలా తెలుస్తుంది? బాగా ఆలోచించి చూస్తే చెట్టు యొక్క శిఖరాగ్రంలో ఆ కొమ్మలలో ఎంతో తీయనైనటువంటి ఫలాలు మనకు అందాలన్నా
ఆ చెట్టు నుండి ప్రతి ఒక్క పత్రము నుండి ప్రాణవాయువు మనకు రావాలి అన్నా నీళ్లు ఎక్కడ పోయాలి చెట్టుకి? అయ్యా, పళ్ళన్నీ కూడా కొమ్మల మీద వస్తాయి కాబట్టి నేను నీళ్లు తీసుకుని వెళ్ళి కొమ్మల మీద పోస్తాను అంటే సరిపోతుందా? ప్రాణవాయువు పత్రములలో నుంచి వస్తోంది కనుక నేను పత్రముల మీద నీళ్లు పోస్తాను అంటే సరిపోతుందా? నీవు అక్కడ ఎక్కడికి వెళ్ళి నీరు పోసినా ఫలాలు రావు, ఉన్న పత్రాలు ఊడిపోతాయి. ఆ చెట్టు సకాలంలో ఫలములను అందించాలన్నా, మనకు ప్రాణవాయువు అందించాలన్నా చెట్టు శిఖరాగ్రానికి ఎక్కి అక్కడ కాదు నీవు చేయవలసినటువంటి కార్యం, చెట్టు మొదలు వెతుక్కొని అక్కడకు వెళ్ళి శుద్ధి చేసి నీవు నీళ్లు పోయాలి. మరి మనం అనుకుంటాం కింద ఎక్కడో పని చేస్తే పైన ఎలా పండు వస్తుంది? మరి అది ఎలా ప్రత్యక్షమో ప్రతి ఇంట్లోనూ కూడా గృహార్చన కైంకర్యం ద్వారా గోవిందుణ్ణి అర్చిస్తే చాలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క గృహస్థుడు యొక్క గృహము ఒక ప్రాణవాయువును ఫలమును అందించేటువంటి చెట్టు యొక్క మొదలు లాంటిది. చెట్టు యొక్క మొదలులో నీరు పోస్తే ఎలా తీయని ఫలాలను ప్రాణవాయువును వృక్షం అందిస్తుందో ప్రతి ఒక్క గృహంలో కూడా గృహస్థులు గృహార్చన రూపమైనటువంటి పుణ్య జలాలను కనుక వారు ఆచరిస్తూ ఉంటే లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకేనండి తిరుమల తిరుపతి దేవస్థానములు వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఎంతో గొప్పదైనటువంటి ఆదేశంతో అనుజ్ఞతో ఈ గృహార్చన కైంకర్యాన్ని ఆరంభించారు. ఈ గృహార్చన కైంకర్యం అనేటువంటిది ఏమిటంటే సకల లోకానికి, ఈ లోక వృక్షానికి ఎక్కడ మొదలు ఉన్నదో, ఎక్కడ వేర్లు ఉన్నాయో అక్కడ మనం మంచి చేయాలి, అప్పుడే ఈ లోకం అనే వృక్షం బాగుంటుందనేటువంటి గొప్ప తలంపుతో ఈ లోకం అనేటువంటి వృక్షానికి వేరు స్థానంలో ఎవరున్నారు అంటే గృహస్థులు ఉన్నారు. వారి వారి యొక్క గృహాలు ఉన్నాయి కనుక అక్కడికి వెళ్ళి గోవిందుడి యొక్క అర్చన మనం ఆచరించాలి. అక్కడ కనుక గోవిందుడి యొక్క అర్చనం ప్రతి గృహంలో గృహార్చన రూపంగా కనుక జరిగినట్లయితే లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటుందనేటువంటి గొప్ప తత్వంతో మరి ఈ కార్యాన్ని ఆరంభించడం జరిగింది. మరి ఈ కార్యంలో ప్రస్తుతం ఇచ్చోట ఈ గృహంలో ఈ రోజున మనం గృహార్చన కైంకర్యాన్ని ఆచరించగలిగేటువంటి భాగ్యం మనం పొందాం. ఆ భాగ్యాన్ని గోవిందుడే మనందరికీ కూడా అనుగ్రహించాడు కనుక మరొక్క మారు గోవిందనామ స్మరణని ముక్త కంఠంతో ప్రతి ఒక్కరం కూడా గొంతెత్తి గట్టిగా చేసే ప్రయత్నం చేస్తూ ఈ కార్యాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద గోవింద. Govinda 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 Govinda